Hello friends, very good morning. New announcement Ivala 1st October. So I'm launching a new batch for economy. So Indian economy for UPSC, my most popular course. లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ రెండు అందుబాటులో ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో జరుగుతుందంటే డే 1 నుంచి కూడా కంప్లీట్గా మెయిన్స్ ఓరియంటేషన్లోనే క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అట్ జస్ట్ 7,000 రూపీస్. మీరు ఇండియాలో ఎక్కడన్నా చెక్ చేయండి, 7,000 రూపీస్కి ఎకానమీ కోర్స్ ఎవ్వరూ ఆఫర్ చేయరు. ఎకానమీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ కోర్స్ జనరల్ స్టడీస్లో, ఎక్కువ మంది కోరుకునేది. సో 10,000 పైనే ఉంటుంది. సో మనం 7,000కి ఆఫర్ చేస్తున్నాం, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఏ డౌట్ ఉన్నా సరే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు లైవ్ క్లాసెస్కి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది, రికార్డెడ్ సెషన్స్కి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైమ్స్. వీటితో పాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రాసుకోవచ్చు. సో దట్స్ అనదర్ అడ్వాంటేజ్ విత్ దిస్, రైట్? So look at this new course. This is another course I am launching today. యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్గా ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు, ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కావాలి అని కోరుకునే వాళ్ళకి ఇనాగరల్ ఆఫర్ లాగా కేవలం 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తాను. ఇది అంటే నెక్స్ట్ 2021లో రాద్దాం అనుకునే వాళ్ళు 2021 అక్టోబర్లో, అంటే ఆల్మోస్ట్ మీకు 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్ కూడా రోజుకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ క్వశ్చన్ డీటెయిల్గా కరెక్ట్ చేసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 5,000 రూపీస్కే ఇనాగరల్ ఆఫర్ లాగా లాంచ్ చేస్తున్న ఫీ ఇది. తర్వాత ఈ ఫీజు పెరగొచ్చు. అక్టోబర్ మొత్తానికి ఈ ఫీజు ఉంటుంది. నవంబర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. నా నెంబర్ స్వయంగా ఇస్తున్నాను, డౌట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి. సో దట్స్ ఇట్. సో బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, 7,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 20,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాను. లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆప్షనల్ కావాలనుకునే వాళ్ళు యూ కెన్ చెక్ దిస్ అవుట్. యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ అన్ని కూడా 7,000కి అందుతున్నాయి, చెక్ చేయండి. బ్యాంక్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ బై మీ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ క్యాట్ అప్రోచ్లో క్వాంట్ చేస్తారు. ఎవ్రీథింగ్ at 5,000 rupees and lifetime validity. That's it about the courses. So let me begin the editorial today. So before I begin editorial, so I would like to talk about our English course. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మనం ఆఫర్ చేస్తున్న కోర్సు కేవలం 2,000 రూపీస్కి మాత్రమే, చాలా తక్కువ ఫీజుకి ఆఫర్ చేస్తున్నాను. ఇందులో మీకు గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఫ్రమ్ హిందూ పేపర్ నేను కవర్ చేస్తాను, బేసిక్ గ్రామర్ అంతా నేను చెప్తాను, హిందూ పేపర్ నుంచి వొకాబులరీ చెప్తాను. దీంతో పాటు కాంప్రహెన్షన్ అంటే మనకి పెద్ద పెద్ద ప్యాసేజెస్ చదివి వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిలో ఉన్న గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఎలా చూడాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూస్తాం. వీటితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ కవర్ చేస్తాం, లైక్ క్లోజ్ టెస్ట్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, క్రిటికల్ రీజనింగ్లోనూ వస్తుంది, ఇంగ్లీష్లోనూ వస్తుంది. నేను ఇంగ్లీష్లో కూడా కవర్ చేస్తాను. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఐఎమ్ గివింగ్ క్రిటికల్ రీజనింగ్ ఫర్ ఫ్రీ, ఇది కూడా ఇస్తున్నాను. అలాగే సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇన్ డీటెయిల్. ఎవరికి సూటబుల్ సార్ అని అడిగితే, బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సూటబుల్, ఎస్ఎస్సి సిజిఎల్ రాసే వాళ్ళకి సూటబుల్, యూపీఎస్సి సిసాట్ రాసే వాళ్ళకి సూటబుల్, ఆర్ జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే ఎవరికైనా సరే సూటబుల్, రైట్? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వాళ్ళకి సూటబుల్, ఎందుకంటే మీరు వొకాబులరీ బిల్డ్ చేసుకుంటారు, హిందూ పేపర్ చదవడం అలవాటు చేసుకుంటారు దీంట్లో. సో 2,000కి నేను ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. సో హూ ఎవర్ వాంట్స్ టు ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద బెస్ట్ కోర్స్ ఆన్ ఆఫర్. దీన్ని చక్కగా వినియోగించుకోండి అండ్ మంచి ఆపర్చునిటీ మీకు, రైట్? So let's begin the editorial today. It says justice in ruins. ఇన్ రూయిన్స్ అంటే అర్థం ఏంటి? శిథిలం అయిపోవడం, డిటెరరేషన్ అంటే డిసింటిగ్రేట్ అయిపోవడం, అంటే న్యాయం డిసింటిగ్రేట్ అయిపోయింది, శిథిలం అయిపోయింది, కూలిపోయింది అనే సెన్స్లో వస్తుంది. బాబ్రీ మసీద్ డిమాలిషన్కి కేసు విషయంలో నిందితులందరినీ ఎక్విట్ చేసేశారు, అంటే వీళ్ళు తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టేశారు. దానికి సంబంధించిన ఎడిటోరియల్. ఇండియా కెనాట్ ఎఫర్డ్ సక్సెసివ్ జుడిషియల్ సెట్బ్యాక్స్ టు సెక్యులర్ వాల్యూస్ అండ్ ద రూల్ ఆఫ్ లా. ఇండియా ఇది ఎఫర్డ్ చేయలేదు. దేన్ని ఎఫర్డ్ చేయలేదు? సక్సెసివ్ జుడిషియల్ సెట్బ్యాక్స్ టు సెక్యులర్ వాల్యూస్.
లౌకికపరమైన వాల్యూస్కి జ్యుడిషియరీ పరంగా వస్తున్న సెట్ బ్యాక్ అంటే మనకి పురోగతికి అడ్డంకి, అంటే ఒక ఫెయిల్యూర్ లాగా అనమాట. ముందుకు వెళ్తున్న దానికి వెళ్ళనివ్వకుండా ఆపేయడాన్ని మనం సెట్ బ్యాక్ అంటాం. అండ్ ద రూల్ ఆఫ్ లాని కూడా వ్యతిరేకంగా అంటే అర్థం ఏంటంటే జ్యుడిషియరీ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదైనా తప్పు జరిగితే అది జ్యుడిషియరీ కరెక్ట్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మనకు ఉంటుంది. బాబ్రీ మసీద్ డెమాలిషన్ అనేది 100% అందరికీ తెలిసిందే, అది తప్పు అనే విషయం అందరికీ తెలిసిందే. సో డెమాలిషన్ అనేది ఒక మతపరమైన ఒక స్ట్రక్చర్ని ఫిజికల్గా డెమాలిష్ చేయడం అనేది తప్పు. అది ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయిన క్షణంలో ఆ క్షణంలో చేసిన వాళ్ళు కూడా దిస్ ఈజ్ మై సాడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు బాధని బయటికి వ్యక్తపరచడం జరిగింది. లోపల ఆనందపడి ఉండొచ్చు కానీ బయటికి బాధని వ్యక్తపరచడం అనేది జరిగింది. అండ్ ఈ ఈవెంట్ గురించి ఈ రోజుకి మాట్లాడుకున్న ముస్లిమ్స్ ఎమోషనల్ అవుతారు, ఒక కమ్యూనిటీ అంతా బాధపడే రీజన్. అంటే దాని వెనకాల ఉన్న కారణాలను ఏవైనా అయినప్పటికీ కూడా ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇలా ఫిజికల్ గా ఒకళ్ళు పవిత్రంగా భావించే ఒక ఆలయాన్ని కూలగొట్టడం అనేది తప్పు. అయితే అందులో తప్పు లేదు, అది దానికి కారణమైన వాళ్ళని ఎక్విట్ అంటే కంప్లీట్ గా విడిచిపెట్టేయడం, తప్పు లేదు అని చెప్పి విడిచిపెట్టేయడం ఏదైతే జరిగిందో, సో ఇది జనరల్ గా జనాలు ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్ గా జరిగింది అని అర్థం అనమాట. సో బేసికల్ గా సుప్రీంకోర్టు ఆ ల్యాండ్ అనేది రామ జన్మభూమికి కట్టడానికి తీర్పునిచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా అది ఒకప్పుడు రాముడియే ఉండేది, తర్వాత వీళ్ళు వచ్చింది, సో కాబట్టి అది రాముడికి చెందుతుంది అని చెప్పి ఇచ్చేసింది తీర్పు. అప్పుడు కూడా అక్కడ ఫిజికల్ గా ఈ మసీదుని కూల్చడం అనేది తప్పు, అది మంచి చర్య కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనింది. ఇప్పుడు ఆ డెమాలిషన్ కేసులో ఎవరిది తప్పు లేదు అని చెప్పి సిబిఐ ట్రయల్ కోర్టు విడిచిపెట్టేసింది. స్పెషల్ ట్రయల్ కోర్ట్ ఏమో ఎక్విట్ చేసేసింది, వాళ్ళకి తప్పు లేదని విడిచిపెట్టేసింది. సో దీన్ని మనం జుడిషియల్ సెట్ బ్యాక్ టు సెక్యులర్ వాల్యూస్ అంటాం. సెక్యులర్ వాల్యూ అనే పదం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? అన్ని మతాలని సమానంగా చూడడం అనేది సెక్యులరిజం. ఒక మతానికి ఎక్కువ, ఒక మతానికి తక్కువ. అంటే ఇప్పుడు ఒక మతం ఇక్కడ సఫర్ అయింది, ముస్లిం కమ్యూనిటీ సఫర్ అయింది, వాళ్ళు పవిత్రంగా భావించే మసీదు కూల్చివేయబడింది. కూల్చివేసింది ఎలాగో మనం మార్చలేం, ఆ సైట్ కూడా వాళ్ళకి దక్కలేదు, ఆ విషయాన్ని కూడా మనం మార్చలేం. అది సుప్రీంకోర్టు ఫెల్ట్ దట్ రామ జన్మభూమి కాబట్టి వాళ్ళకే చెందుతుంది, ఒక రకరకాల కారణాల వల్ల హిందువులకే చెందుతుందని ఇవ్వడం జరిగింది. అక్కడ రాముడు టెంపుల్ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది, అదంతా బాగానే ఉంది. కానీ ఆ టైంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది మసీదు కూల్చివేయడం అనేది తప్పు అని. సో ఈ మసీదు కూల్చివేయడం అనేది తప్పు అని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పినప్పటికీ కూడా ఆ కూల్చివేత కేసులో వాళ్ళకి న్యాయం జరగలేదు, అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు. సో ఇది ఒక రకంగా సెక్యులర్ వాల్యూస్ కి ఒక చిన్న దెబ్బ లాంటిదే, ఒక సెట్ బ్యాక్ లాంటిదే అనేది అర్థం. ఇలా సక్సెసివ్ గా వరుస పెట్టి ఇలా దెబ్బలు తగిలితే అది ఇండియా ఎఫర్ట్ చేయలేదు, ఇండియా యొక్క ఇమేజ్ వరల్డ్ వైడ్ మారిపోతుంది. మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లో సెక్యులరిజం అనేది ప్రియాంబుల్లో క్లియర్ గా మెన్షన్ చేయబడింది. రైట్, ఇండియా ఇస్ ఎ సోవరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. సో సెక్యులరిజం అనేది ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? మౌలిక స్వరూపం, దాన్ని మార్చరాదు. పార్లమెంట్ చట్టాలు చేసి కూడా దాన్ని మార్చడానికి హక్కు లేదు. ఒకవేళ పార్లమెంట్ మార్చే ప్రయత్నం చేసిన జ్యుడిషియరీ దాన్ని కొట్టేస్తుంది. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ ని విఘాతం కలిగించే ఏ ఆస్పెక్ట్ ని కూడా జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేయదు, అది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇది ఎఫర్ట్ చేసే పరిస్థితులు ఇండియా లేదు, కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అని అర్థం. ద రూయిన్స్ ఆఫ్ బాబ్రీ మసీద్ వర్ క్లియర్డ్ ఇన్ రికార్డ్ టైమ్ బై ద హోర్డ్స్ ఆఫ్ వ్యాండల్స్ మొబిలైజ్డ్ ఫర్ డిమాలిషింగ్ ఇట్. హోర్డ్స్ అంటే లార్జ్ గ్రూప్స్ ఆఫ్ అని అర్థం. వ్యాండల్స్ అంటే వ్యాండలిజం అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ప్రాపర్టీని లేకపోతే ఇలాంటి వాటిని ధ్వంసం చేయడం, ఫిజికల్ గా వైలెంట్ గా ధ్వంసం చేయడాన్ని వ్యాండలిజం అంటాం. వ్యాండల్స్ అంటే వ్యాండలిజం చేసేవాళ్ళు వ్యాండల్స్, పీపుల్ అపాయింటెడ్ టు డెస్ట్రాయ్ చేయడానికి తీసుకొచ్చిన అప్పుడు కరసేవక్స్ వచ్చారు వాళ్ళు అనమాట. మొబిలైజ్డ్ ఫర్ డెమాలిషన్ చేయడం కోసం మొబిలైజ్ చేయబడ్డ, మోహరింపబడ్డ ఈ లార్జ్ గ్రూప్స్ ఆఫ్ వ్యాండల్స్ బాబ్రీ మసీద్ యొక్క శిథిలాల్ని రికార్డ్ టైంలో క్లియర్ చేసేశారు. సమ్ డెట్రిటస్ వాజ్ స్టిల్ లెఫ్ట్. కొంత మిగిలిపోయింది. డెట్రిటస్ అంటే అక్కడ అర్థం ఏంటంటే కొన్ని శిథిలాలు, కొంత ఇసుక, కొన్ని ఇటుకలు, రాళ్ళు మిగిలిపోయాయి. వాజ్ స్టిల్ లెఫ్ట్ దో అంటే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ బిల్డింగ్ అని శిథిలాలు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. చూడండి, a belief among many that justice would be done and constitution and the rule of law would be upheld if the criminal code punishes those who plotted the events of December 16, 1992. అంటే కొంచెం మిగిలిపోయిందంటే అర్థం ఏంటంటే ఎంతో కొంత హోప్ మిగిలింది. ఏంటి హోప్? జస్టిస్ వుడ్ బి డన్, న్యాయం జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకం. ఏ విషయంలో?
న్యాయం జరుగుతుందనే చిన్న నమ్మకం, మరియు కాన్స్టిట్యూషన్ మరియు రూల్ ఆఫ్ లా వుడ్ బి అప్హెల్డ్. కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా అనేవి సపోర్ట్ చేయబడతాయి. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయబడ్డం. ఎలా ఎలా చేస్తే సపోర్ట్ అవుతాయి? ఇఫ్ ద క్రిమినల్ కోడ్ పనిషెస్ దోస్ హూ ప్లాటెడ్ ద ఈవెంట్స్ ఆఫ్ December 6, 1992. December 6, 1992లో జరిగిన ఈవెంట్స్ ని ఎవరైతే ప్లాట్ చేశారో, ప్లాట్ అంటే స్కీమ్ అంటే దానికి ఎవరైతే కుట్ర పన్నారో, అలా జరగడం కోసం ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినా సరే రూల్ ఆఫ్ లా మరియు కాన్స్టిట్యూషన్ అనేవి సపోర్ట్ చేయబడతాయి. అట్లీస్ట్ ఆ వాల్యూస్ కి ఇండియా గౌరవిస్తుంది అనే విషయం తెలుస్తుంది అని చెప్పి కొంతమందిలో ఒక బిలీఫ్ ఉండింది, న్యాయం జరుగుతుందని. అది కూడా ఇప్పుడు లేదు. ఈవెన్ ద సుప్రీం అది కూడా ఇప్పుడు లేదు, రైట్? అందుకే వాళ్ళు మసీదు శిథిలాలని ఈ న్యాయింపు కోసం ప్రజలు వెయిట్ చేస్తున్న హోప్ ని లింక్ చేశారనమాట. కొద్దిగా శిథిలాలు మిగిలాయంటే అర్థం ఏంటి? అక్కడ ఇంకా కొంతమందికి హోప్ ఉంది, మనకి ఏదో న్యాయం జరుగుతుందని. సైట్ పోయింది ఎలాగోని, టెంపుల్ కట్టుకోమన్నారు, ఓకే, అట్లీస్ట్ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అయినా విధిస్తారు అనే చిన్న హోప్ అయితే ఉండింది. ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి వచ్చేసింది. ఈవెన్ వెన్ సుప్రీం కోర్ట్ హ్యాండెడ్ ఓవర్ ద ఎంప్టీ సైట్ టు దోస్ హూ వాంటెడ్ ద మాస్క్ బ్రాట్ డౌన్ to build a Ram temple, its recognition of the demolition was an egregious violation of the rule of law. And it gave rise to hope that the ends of justice would be served by the punishment of those who mobilized the vandals. Supreme Court ఈ ఎంప్టీ సైట్ ని మాస్క్ కూలదోసి రామ్ టెంపుల్ కట్టాలి అనుకునే వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా అదేం చేసి ఇట్ రికగ్నైజ్ చేసింది దేన్ని? డిమాలిషన్ యాజ్ అన్ అగ్రేజియస్ యాక్ట్. అది కరెక్ట్ కాదు, అన్రీజనబుల్ యాక్ట్. అది ఏ రకంగానూ కరెక్ట్ కానీ అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ అండ్ షాకింగ్ యాక్ట్. అది కరెక్ట్, ఏ రకంగానూ కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తన స్టేట్మెంట్, తన తీర్పులో భాగంగా చెప్పింది. అండ్ ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసినట్టు. రూల్ ఆఫ్ లా అంటే ప్రతిదీ కూడా చట్ట ప్రకారం జరగడం అని రూల్ ఆఫ్ లా అంటాం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఏదైనా సరే చట్టం ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడం, దీన్ని రూల్ ఆఫ్ లా అంటాం. యూ కెనాట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన, ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి అనే భావనని మనం రూల్ ఆఫ్ లా అంటాం. అయితే దాన్ని ఇది వైలేట్ చేసింది. లా ఒప్పుకోదు, దాన్ని వైలేట్ చేసి ఇలాగ ఒక షాకింగ్ ఈవెంట్ అది అని సుప్రీంకోర్టు ఈవెన్ వెన్ ఇట్ హ్యాండెడ్ ఓవర్ ద సైట్ టు రామ్ టెంపుల్ కట్టడం కోసం సైట్ ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఆ డెమాలిషన్ అనేది తప్పనే చెప్తోంది. సో అలా చెప్పడం అనేది గేవ్ రైజ్ టు హోప్ దట్ ఎండ్స్ ఆఫ్ జస్టిస్ వుడ్ బి సర్వ్డ్ బై ద పనిష్మెంట్ ఆఫ్ దోస్ హూ మొబిలైజ్ ద వాండల్స్. ఎవరైతే ఈ వాండల్స్ ని మొబిలైజ్ చేశారో, వాండల్స్ అంటే ఎవరు? డెస్ట్రాయ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ అక్కడికి మోహరించేలా చేశారో వాళ్ళని పనిష్ చేయడం ద్వారా కనీసం జస్టిస్ జరుగుతుంది, ఓకే అని ఒక చిన్న హోప్ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. A special CBI court in Lucknow has now cleared the remaining debris with an unconscionable judgment. ఇప్పుడు లక్నోలో ఉన్న స్పెషల్ సిబిఐ కోర్టు ఏదైతే ఉందో, తీర్పునిచ్చిన కోర్టు హ్యాస్ నౌ క్లియర్డ్ ద రిమైనింగ్ డెబ్రిస్. ఇందాక చెప్పాను మీకు కొంచెం శిథిలాలు మిగిలాయి అని. ఆ శిథిలాలను దేంతో మనం కంపేర్ చేసుకోవాలి? హోప్, బిలీఫ్, న్యాయం జరుగుతుందేమో అన్న చిన్న హోప్ తో మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ శిథిలాలను కూడా స్పెషల్ సిబిఐ కోర్టు ఏం చేసింది? కంప్లీట్ గా క్లియర్ చేసేసింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ హోప్ కూడా మనం వదిలేసుకోవాలి, న్యాయం జరుగుతుందన్న హోప్ కూడా మరి ఇంకా లేదు. విత్ అన్ అన్కాన్షనబుల్ జడ్జ్మెంట్ అంటే అన్రీజనబుల్, ఏ రకంగానూ కరెక్ట్ కానిది, అన్ఫెయిర్, అన్రీజనబుల్ జడ్జ్మెంట్ తీర్పునిచ్చింది. Throwing to the winds the Supreme Court's observations on the demolition, the trial court has in effect given judicial legitimation to the Ram Janmabhoomi movement by acquitting all those indicted for conspiracy to bring down the structure. థ్రోయింగ్ టు ద విండ్స్ అంటే అర్థం ఏంటి? గాలి కుదిరేయడం. దేన్ని అంటే డిస్కార్డింగ్ అంటే పట్టించుకోకపోవడం. దేన్ని పట్టించుకోకపోవడం? ద సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్స్. సుప్రీం కోర్ట్ యొక్క అబ్జర్వేషన్స్ ని పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటి? డెమాలిషన్ అనేది కరెక్ట్ యాక్ట్ కాదు, ఇట్స్ అన్ ఎగ్రేజియస్ యాక్ట్, అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ యాక్ట్ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనింది. ఆ సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్ కూడా ఇది థ్రోయింగ్ టు ద విండ్స్ అని, దాన్ని పట్టించుకోకుండా దాన్ని గాలి కుదిలేసి ది ట్రయల్ కోర్ట్, ట్రయల్ కోర్ట్ ఏం చేసింది? ట్రయల్ కోర్ట్ అంటే అర్థం ఏంటి? ట్రయల్ అంటే విచారణ, దీనిపైన విచారణ జరుపుతున్న కోర్టు హ్యాస్ ఇన్ ఎఫెక్ట్ గివెన్ జుడిషియల్ లెజిటిమేషన్. అంటే అర్థం ఏంటి? జుడిషియల్ లెజిటిమేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక విషయం ఉందనుకోండి, అది తప్ప ఒప్ప అనే డెసిషన్ అవుతున్నప్పుడు
దానికి తప్పు లేదు అని మనం చెప్పేసాం అనుకోండి, అంటే చట్టపరంగా అది కరెక్టే అని చెప్పడం. జుడిషియల్ లెజిటిమేషన్ అంటే న్యాయపరంగా, చట్టపరంగా ఆ యాక్టివిటీ కరెక్టే అని చెప్పి ఒక రకమైన ముద్ర ఇవ్వడం. దేనికి? టు రామ్ జన్మభూమి మూవ్‌మెంట్. రామ్ జన్మభూమి మూవ్‌మెంట్‌కి అది ఒక రకమైన ముద్ర వేసింది. ఏంటది? ఇది మీరు చేసింది కరెక్టే అని. ఎలా? బై ఎక్విటింగ్ ఆల్ దోస్ ఇండైక్టెడ్. ఇండైక్టెడ్ అంటే అక్యూజ్డ్, చార్జ్డ్ విత్ క్రైమ్. ఎవరైతే తప్పు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వీళ్ళందరినీ కూడా ఎక్విట్ చేశారు. ఎక్విట్ అంటే అర్థం ఏంటి? తప్పు నుంచి, టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. ఎక్విట్ అంటే అర్థం ఏంటి? టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ అంటే తప్పు. తప్పు నుంచి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? మీరు తప్పు చెయ్యలేదు అని విడిచిపెట్టేశారు. దీనికి సినోనిమ్స్ తీసుకోండి. ఎక్విట్ అంటే టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. ఎగ్జోనరేట్, EXONERATE అన్న సేమ్ మీనింగ్. అలాగే ఎక్స్కల్పేట్, EXCULPATE అన్న సేమ్ మీనింగ్. ఎక్స్కల్పేట్, ఎగ్జోనరేట్, విండికేట్, VINDACATE అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. అంటే తప్పు లేదు, మీరు ఫ్రీ అయిపోండి అంటే వాళ్ళని విడిచిపెట్టేసేయడం. ఇండైక్టెడ్ అంటే అర్థం ఏంటి? చార్జ్డ్ విత్ క్రైమ్. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇండైక్ట్ అంటే చార్జ్ అని అర్థం, అక్యూజ్ అని అర్థం. ఫర్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే అర్థం ఏంటి? కుట్ర. దేనికి కుట్ర? టు బ్రింగ్ డౌన్ ద స్ట్రక్చర్. బాబ్రీ మసీదు విధ్వంసానికి కుట్ర పన్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా తప్పు చేయలేదు అని విడిచిపెట్టేసి ఒక రకంగా రామ్ జన్మభూమి మూవ్‌మెంట్‌కి జుడిషియల్ లెజిటిమేషన్ ఇచ్చింది. అది ఏ రకంగానూ తప్పు కాదు, ఆ మూవ్‌మెంట్ చేసుకోవచ్చు, హ్యాపీగా బాబ్రీ మసీద్ కూల్చేయొచ్చు, అదేది కూడా తప్పు కాదు అని ఒక రకంగా ట్రయల్ కోర్టే దానికి స్టాంప్ వేసినట్టుగా అయ్యింది అంటున్నారు. ఇట్స్ కన్క్లూజన్స్ ఆర్ డ్రాస్టిక్ అండ్ డిఫై లాజిక్ అండ్ ఫ్యాక్ట్. తను తీసుకున్న కన్క్లూజన్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా ఉన్నాయి. డ్రాస్టిక్ అంటే చాలా క్రిటికల్గా, చాలా సివియర్గా ఉన్నాయి. దే హ్యావ్ ఫార్ రీచింగ్ ఎఫెక్ట్ అని అర్థం. అంటే వైడ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఆ కన్క్లూజన్స్ అనేవి. అండ్ దే డిఫై లాజిక్. అది లాజిక్, ఫ్యాక్ట్కి అనుగుణంగా లేవు. డిఫై అంటే టు గో అగెనెస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, డిఫయింగ్ గ్రావిటీ అంటాం. మనం బంతిని పైకి ఇసిరితే అది కింద పడుతుంది, అది ఎక్స్పెక్టేషన్. బంతి అలా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఇట్ హాస్ డిఫైడ్ గ్రావిటీ అంటాం. గ్రావిటీని డిఫై చేసింది. గ్రావిటీ అనేది ఎప్పుడు కూడా మనల్ని కిందకి లాగుతుంది. దానికి వ్యతిరేకంగా వెళ్ళడం, దాన్ని లాజిక్కి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని మనం డిఫై అంటాం. ఓకే, ఒప్పుకోకుండా, దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా, దాన్ని ఛాలెంజ్ చేసేలాగా, లాజిక్ని ఛాలెంజ్ చేసేలాగా, ఫ్యాక్ట్స్ని ఛాలెంజ్ చేసేలాగా వాళ్ళు తీసుకున్న కన్క్లూజన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్కి అనుగుణంగా అవి లేవు, లాజికల్గా లేవు. The court's finding that the demolition was not planned in advance flies in the face of the entry of more than 100,000 volunteers into Ayodhya that day, armed with crowbars, spades, hoes, ropes, every implement needed to bring down a sturdy structure and clear the site. Okay. కోర్ట్ ఏమంటుంది? డెమాలిషన్ వాజ్ నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్. బాబ్రీ మసీదు కూల్చివేత అనేది ముందుగా ప్లాన్ చేసింది కాదు అని ఈ ట్రయల్ కోర్టు చెప్పింది. అండ్ ఈ చెప్పడం అనేది ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే ఓపెన్లీ అట్ వేరియన్స్ విత్, అంటే మన కామన్ సెన్స్ ఇక్కడ తర్వాత ఏదైతే రాస్తున్నారో దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది అని అర్థం. దేనికి ఆపోజిట్గా ఉంది? ఆఫ్ ద ఎంట్రీ ఆఫ్ మోర్ దెన్ 100,000 వాలంటీర్స్, అంటే ఆల్మోస్ట్ 1,00,000కి పైగా స్వయం సేవకులు, వాలంటీర్స్ ఆ రోజు అయోధ్యలో ఎంటర్ అయ్యారు. ఎలా ఎంటర్ అయ్యారు? ఈ వెపన్స్ అన్ని పట్టుకొని, క్రౌబార్స్, స్పేడ్స్, హోస్, రోప్స్ అండ్ ఎవ్రీ ఇంప్లిమెంట్ అంటే యుటెన్సిల్ అని, ఏదైతే ఆయుధం అవసరమో, వస్తువు అవసరమో, దేనికి నీడెడ్ టు బ్రింగ్ డౌన్ ఏ స్టడీ స్ట్రక్చర్. స్టడీ అంటే స్ట్రాంగ్గా ఉన్న స్ట్రక్చర్ని కూలదోయడానికి మరియు సైట్ని క్లియర్ చేయడానికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు 1,00,000కి పైగా వ్యక్తులు క్యారీ చేసుకుంటూ వచ్చారు. అది ప్లాన్డ్ కాకపోతే అంతమంది అలా దానికి అవసరమైన వాటిని పట్టుకుని ఎలా వస్తారు అనేది క్వశ్చన్. ఈ లాజిక్కి కోర్టు ఇచ్చిన ఫైండింగ్ ఏంటి? అది ప్లాన్డ్ కాదు అనేది ఓపెన్లీ అట్ వేరియన్స్. ఫ్లై ఇన్ ద ఫేస్ అంటే అర్థం ఏంటి? ఇదొక లాజిక్ ఎలా చెప్తోంది అంటే, ఫ్యాక్ట్స్ ఎలా చెప్తున్నాయి, కోర్ట్ ఫైండింగ్ ఏమో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్తోంది. ఆ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్తోంది అనడానికి వాడుతున్న ఇడియం ఏంటి? ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్. బీ ఓపెన్లీ ఎట్ వేరియన్స్ విత్ ఆర్ అపోజ్ సంథింగ్ అన్నట్టు, అంటే దానికి ఆపోజిట్ గా జరగడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక మంచి ఎక్స్ప్రెషన్. టు కంప్లీట్లీ అపోజ్ అని అర్థం, అలా తీసుకోవచ్చు మీరు.
రైట్. ద ప్రొపోనెంట్స్ ఆఫ్ ద మూమెంట్, ప్రొపోనెంట్స్ అంటే సపోర్టర్స్, దాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళో ఆఫ్ ద మూమెంట్ హెడెడ్ బై ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి అండ్ ఉమా భారతి అమాంగ్ అదర్స్ హ్యాడ్ పొజిషన్ themselves in vantage points to witness the occasion and celebrate with pride that what ought to have caused shame and disgust. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి అండ్ ఉమా భారతి వీళ్ళంతా కూడా ఈ మూమెంట్ ని, రామ్ జన్మభూమి మూమెంట్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అండ్ ప్రాబబ్లీ అండ్ దిస్ ఈవెంట్ ని కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, హ్యాడ్ పొజిషన్ దెమ్సెల్స్, వాళ్ళు రకరకాల పొజిషన్స్ తీసుకున్నారు ఎట్ వాంటేజ్ పాయింట్స్. వాంటేజ్ పాయింట్స్ అంటే ఈ డిమాలిషన్ యాక్టివిటీని వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా చూడడానికి ఒక మంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాబా ఎక్కి నిల్చోవడం కానీ, లేకపోతే కొంచెం హై పాయింట్ లో నుండి చూడడం కానీ, ఎలా జరుగుతుంది అబ్జర్వ్ చేయడం కోసం దే హావ్ టేకెన్ పొజిషన్స్. సో వాంటేజ్ పాయింట్ అర్థం ఏంటి, సంథింగ్ దట్ గివ్స్ ఎ క్లియర్ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా కనిపించేలాగా ఒక పొజిషన్స్ తీసుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. టు విట్నెస్ ది అకేషన్, ఆ జరుగుతున్న దాన్ని చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి, అండ్ సెలబ్రేట్ విత్ ప్రైడ్, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, గర్వంతో సెలబ్రేట్ చేసుకోవడానికి. వాట్ ఆట్ టు హ్యావ్ కాజ్డ్ షేమ్ అండ్ డిస్గస్ట్, ఆట్ టు ప్లేస్ లో షుడ్ పెట్టుకోండి. వాట్ షుడ్ హ్యావ్ కాజ్డ్ షేమ్ అండ్ డిస్గస్ట్ అండ్ షేమ్ కలగాలి, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్రైడ్ ఫీల్ అయ్యారు అని చెప్తున్నారు అనమాట. షేమ్ అంటే మనకు తెలుసు కదా మీనింగ్. యాక్చువల్గా అది తప్పు కదా, ఒక మతపరమైన దాన్ని కూల్చివేయడం, ఒక డెమోక్రాటిక్. ఇంతకు ముందు మనం అంటాం మొఘల్ సామ్రాజ్యంలో అంతకుముందు ముస్లిం రాజులు ఎందో హిందూ దేవాలయాల్ని కూల్చేశారని. వాళ్ళు రాజులు, రాచరికం అదే. ఇప్పుడుంది డెమోక్రసీ. డెమోక్రసీలో జరగడం వేరు, రాచరికంలో జరగడం వేరు. డిఫరెన్స్ అనేది అక్కడ ఉంటుంది. సో అప్పుడు రాచరికానికి డెమోక్రసీకి డిఫరెన్స్ లేదు కదా, ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని మనం అది బాధపడాల్సింది. డిస్గస్ట్ అంటే డిసప్రూవల్, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. సిగ్గుపడాల్సిన విషయం అది, బాధపడాల్సిన విషయం అది, వ్యతిరేకించాల్సిన విషయం అది. ఆ విషయానికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు గర్వంతో అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఇండీడ్ ట్రూ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రూవ్ ఏ కాన్స్పిరసీ. కుట్రని ప్రూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అన్న విషయం నిజమే. యాజ్ ఇట్ ఎసెన్షియలీ టేక్స్ ప్లేస్ ఇన్ సీక్రెట్. కుట్ర అనేది ఓపెన్ గా జరగదు, సీక్రెట్ గా జరుగుతుంది. కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడం అనేది కష్టమే. దిస్ ఈజ్ వేర్ కోర్ట్స్ మస్ట్ డ్రా రీజనబుల్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ద సర్కమ్స్టాన్సెస్. ఇలాంటప్పుడే కోర్టులు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయాలి. ఓకే, ఇన్ఫరెన్సెస్ అనేవి డ్రా చేయాలంటే అర్థం ఏంటంటే, సర్కమ్స్టాన్సెస్ నుంచి, పరిస్థితుల నుంచి కొన్ని ఇన్ఫరెన్సెస్, అంటే ఓపెన్ గా అన్ని కనిపించవు, కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ మనకి ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని కోర్ట్స్ అబ్జర్వ్ చేయాలి. But in a conspiracy of this nature, it is easy to see that those involved were marching under a banner, an image the Supreme Court had once referred to while explaining the ingredients of a conspiracy. కాన్స్పిరసీలో జరుగుతున్న ఇంగ్రీడియంట్స్, కాన్స్పిరసీలో ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒకసారి సుప్రీం కోర్ట్ ఏమో మార్చింగ్ అండర్ ఏ బ్యానర్ అనే ఇమేజ్ ని రిఫర్ చేసింది. అంటే ఇంత పెద్ద, బేసికల్గా ఇదంతా అవసరం లేదు, కానీ ఇంత పెద్ద కాన్స్పిరసీలో, ఓకే, బట్ ఇన్ ఏ కాన్స్పిరసీ ఆఫ్ దిస్ నేచర్ అంటే ఇంత పెద్ద దాంట్లో ఇట్ ఈస్ ఈజీ టు సీ, మనం ఐడెంటిఫై చేయడం అంత కష్టం కాదు. ఓకే, దట్ దోస్ ఇన్వాల్వ్డ్ వర్ మార్చింగ్ అండర్ ఏ బ్యానర్. మార్చింగ్ అండర్ ఏ బ్యానర్ అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ సమ్వన్ డస్ సంథింగ్ అండర్ ఏ బ్యానర్ అంటే అర్థం ఏంటంటే అది ఆ ఐడియాని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అర్థం. ఇక్కడ ఐడియా ఏంటి, రామ్ జన్మభూమి మూమెంట్. ఆ తర్వాత దాని కల్మినేషన్ బాబరీ మసీద్ కూల్చివేత. ఈ మసీద్ని కూల్చివేయడం, అక్కడ రామ్ జన్మభూమి మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, అయోధ్యలో మనకు రామ్ టెంపుల్ కావాలి. ఒకప్పుడు టెంపుల్ ఉండేది, దాన్ని కూల్చేశారు, అక్కడ మళ్ళీ టెంపుల్ కావాలి. మళ్ళీ టెంపుల్ కావాలంటే ఎట్లా వస్తుంది, అక్కడ ఆల్రెడీ మసీద్ ఉంది, మరి మసీద్ని కూల్స్తేనే వస్తుంది. కాబట్టి దాన్ని కూల్చివేయడం అనేది ఫస్ట్ స్టెప్ అని వాళ్ళు భావించారు. సో ఆ ఐడియాని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం అంత కష్టమేమీ కాదు, ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఫిజికల్ గా ఉన్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఇవన్నీ జరిగాయి. In this case, apart from the political mobilization and purported intent to assemble on a particular day, the court had with it sufficient evidence that there was a studied inaction on the part of the state whose chief minister was one of the accused, and the unambiguous and open threats to the structure voiced by many of the movement's protagonists. Okay, సో ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ దిస్ కేస్, ఈ కేసులో అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ మొబిలైజేషన్ అండ్ ద పర్పోర్టెడ్ ఇంటెంట్, పర్పోర్టెడ్ అంటే అపియర్ టు బి ట్రూ, సంథింగ్ దట్ వీ బిలీవ్, అంటే మనకి అక్యూజ్డ్ ఆర్ ఎలీజ్డ్ అంటే మనకి బయటికి కనిపించేలాగా,
పర్పోర్టెడ్ ప్లేస్ లో అపియర్డ్ టు బి ట్రూ అంటే అర్థం ఏంటంటే బయటికి మనకి ఇలా అనిపిస్తుంది. ఏది అలా అనిపిస్తుంది? ఇంటెంట్ టు అసెంబుల్ అనే పర్టికులర్ డే, ఒక రోజు వీళ్ళు కలవాలి అని చెప్పి ముందే అనుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా చెప్తున్నాం మనం? 1,00,000 మంది పైగా వచ్చారు, దట్టు వెపన్స్ తో వచ్చారు, దట్టు ఒక పెద్ద స్టడీ స్ట్రక్చర్ ని కూల్చివేయడానికి ఏవైతే అవసరం అవన్నీ తీసుకొని వచ్చారు. అవన్నీ తీసుకొని వచ్చారంటే మనకి కామన్ సెన్స్ కి ఏమనిపిస్తుంది? వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు, దాన్ని కూల్చివేయడం కోసమే వచ్చారు, అందుకోసమే ఇదంతా జరిగింది. సో దేర్ వాజ్ ఎన్ పర్పోర్టెడ్ ఇంటెంట్ ఉంది. ఇంటెంట్ లేకుండా అప్పటికప్పుడు జరిగిన ఈవెంట్ కాదు. ఇంటెంట్ అంటే ఒక ప్లాన్ ఉంది, ఇంటెన్షన్ ఉంది, ఆ ప్లాన్ తోనే వచ్చారు. దీనికి పొలిటీషియన్స్ కూడా మొబిలైజ్ చేయడానికి వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళందరినీ మొబిలైజ్ చేశారు అని చెప్పడానికి మనకి సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది. ఇంకోటి ఏంటి? దట్ దేర్ వాజ్ స్టడీడ్ ఇన్ యాక్షన్. స్టడీడ్ అంటే డెలిబరేట్, కేర్ఫుల్ అండ్ డెలిబరేట్. ఇది యాడ్జెక్టివ్. స్టడీడ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. డెలిబరేట్ అంటే కావాలనే, కేర్ఫుల్ గా ఇన్యాక్షన్. ఇన్యాక్షన్ అంటే అర్థం ఏంటి? యాక్షన్ తీసుకోకపోవడం. ఎవరు? ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్. యూపీలో కదా జరిగింది, అయోధ్య యూపీలో ఉంది. అప్పటికి గవర్నమెంట్ ఎవరిది? కళ్యాణ్ సింగ్ చీఫ్ మినిస్టర్, బీజేపీ గవర్నమెంట్. అక్కడ వాళ్ళు కావాలనే యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు ఆ టైంలో. అది కూడా కేర్ఫుల్ గా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఇదంతా ప్లాన్ లో భాగంగా జరిగింది అనడానికి ఎవిడెన్స్ ఉంది అంటున్నారు. హూస్ చీఫ్ మినిస్టర్ వాజ్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. చీఫ్ మినిస్టర్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే. అక్యూజ్డ్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, నిందితుడు. ఇన్ ద సెన్స్ మీరు ముద్దాయి అంటాం. అండ్ ద అన్అంబిగ్యువస్ అండ్ ఓపెన్ థ్రెట్స్, అంబిగ్విటీ లేకుండా క్లియర్ గా అండ్ ఓపెన్ థ్రెట్స్ టు ద స్ట్రక్చర్ వాయిస్డ్ బై మెనీ ఆఫ్ ద మూమెంట్స్ ప్రొటాగనిస్ట్. ఈ మూమెంట్ యొక్క ప్రొటాగనిస్ట్, ఈ మూమెంట్ ముందుంచి నడిపించిన వీళ్ళంతా కూడా మొహమాటం లేకుండా ఓపెన్ గానే చెప్పారు, బాబ్రీ మసీద్ అక్కడ ఉండకూడదు, అక్కడ రామ జన్మభూమి అది, అక్కడ మనకి రాముడి టెంపుల్ కట్టాలి, అది ఉండకూడదు అని చెప్పి చాలా సార్లు ఆ స్ట్రక్చర్ గురించి వాళ్ళు ఓపెన్ గా థ్రెట్స్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఓపెన్ గా ఇంతకు ముందు థ్రెట్స్ ఇచ్చారు, గవర్నమెంట్ అక్కడ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు, 1,00,000 మంది పైగా వచ్చారు, విత్ వెపన్స్ వచ్చారు, దట్టు పొలిటికల్. వీళ్ళందరూ కూడా మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, ఉమాభారతి, దే టుక్ వాంటేజ్ పొజిషన్స్, మంచి పొజిషన్స్ తీసుకొని చూస్తున్నారు ఏం జరుగుతుందో, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ట్రయల్ కోర్ట్ అనేది దాని నుంచి ఇన్ఫరెన్స్ తీసుకోలేకపోతుంది. ఇన్ఫరెన్స్ అనేది దీని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే, ద డిసెంబ్లింగ్ కళ్యాణ్ సింగ్ as chief minister then had given what in hindsight was an obviously false assurance to the highest court and National Integration Council that nothing but a symbolic Karseva would take place. So basically గా అప్పుడు కళ్యాణ్ సింగ్ ఏం చెప్పారంటే, డిసెంబ్లింగ్ అనే పదం వాడారు చూడండి. డిసెంబ్లింగ్ అంటే బయటికి కనిపించేది ఒకటి, కానీ లోపల ఉన్న ఇంటెన్షన్ ఒకటి. హైడింగ్ హిజ్ ఇంటెన్షన్స్ అని అర్థం. తన యాక్చువల్ నిజమైన తన ఇంటెన్షన్స్ ని, ఆలోచనస్ ని దాచిపెట్టేసి కళ్యాణ్ సింగ్ ఏం చెప్పారు? హ్యాడ్ గివెన్ వాట్ ఇన్ హైండ్సైట్. హైండ్సైట్ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అని అర్థం. ఇది వదిలేసండి, ఇది వదిలేసి చదవండి. హ్యాడ్ గివెన్ వాట్ వాజ్ అన్ ఆబ్వియస్లీ ఫాల్స్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఎవరికి? హైయెస్ట్ కోర్టుకి మరియు నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి, హైయెస్ట్ కోర్టుకి ఏమని అష్యూరెన్స్ ఇచ్చారు? దట్ నథింగ్ బట్ ఎ సింబాలిక్ కర్సేవ వుడ్ టేక్ ప్లేస్. ఓన్లీ కర్సేవ జరుగుతుంది, అంతకుమించి ఏం జరగదు. అంటే ఇంతమంది ట్రైన్లో వస్తున్నారు కదా, ఏం జరుగుతుందని ముందే డౌట్లు వస్తాయి. సో ఏమీ జరగదు, ఓన్లీ కర్సేవ జరుగుతుంది అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇచ్చేసారు. అదేంటి? ఫాల్స్ అష్యూరెన్స్. ఫాల్స్ అష్యూరెన్స్ అని మనకి ఎప్పుడు తెలిసింది? తర్వాత తెలిసింది. ఎందుకంటే ఈవెంట్ జరిగిపోయిన తర్వాతే కదా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈయన తప్పుడు అష్యూరెన్స్ ఇచ్చాడు మనకి అనే విషయం తెలిసింది. డిసెంబ్లింగ్ అంటే అర్థం ఏంటి? హైడింగ్ హిస్ ట్రూ ఇంటెన్షన్స్. తన ఇంటెన్షన్స్ తను కూడా దాచేశాడు, చెప్పలేదు. చెప్పకుండా ఈవెంట్ జరిగిన తర్వాత బయటపడింది ఇదంతా. Specific instructions appeared to have been given to the security forces not to stop the Karsevaks or hinder their plans. Security forces అందరికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్సేవక్స్ ని ఆపొద్దు, వాళ్ళ ప్లాన్స్ ని మీరు హిండర్ చేయొద్దు, అంటే అబ్స్ట్రక్ట్ చేయొద్దు, అడ్డంకి క్రియేట్ చేయొద్దు, దాన్ని ఆపొద్దు మీరు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. హౌ ఎల్స్ వుడ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఈవెంట్స్? అదర్వైజ్ ఇంత వీళ్ళు డెమాలిషన్ చేస్తున్న పోలీసులు ఏమీ తెలియకుండా, ఏమీ జరగనట్టుగా ఎందుకు ఊరుకుంటారు? నార్మల్గా జరుగుతుందా? ఈ ఈవెంట్స్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? When the crowd went into a frenzy, goaded on by provocative speeches by the dignitaries, and vandals went up the dome, and accused would have the court believe that they were actually trying to restrain the mob and prevent the demolition. చూడండి, హౌ ఎల్స్ వుడ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఈవెంట్స్ అన్నారు కదా, ఆ ఈవెంట్స్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి రాశారు. క్రౌడ్ దే వెంట్ ఇన్ టు ఏ ఫ్రెంజీ అంటే ఇంకా ఒక ఎక్సెసివ్ ఎక్సైట్మెంట్ లోకి. మనకు తెలుసు కదా, ఏదన్నా మనం
ఇట్లాంటి నిరసనలు వ్యక్తపరిచేటప్పుడు జనాలు ఎక్కువ మంది చేసినప్పుడు ఒక ఫ్రెంజీ వస్తుంది, అంటే ఒక హిస్టీరికల్ బిహేవియర్ వస్తుంది, అన్కంట్రోల్డ్ ఎక్సైట్మెంట్ వస్తుంది. అన్కంట్రోల్డ్ బిహేవియర్ అనేది మనం చూస్తాం. మాబ్గా వెళ్ళినప్పుడు ఏదన్నా ఎమోషన్స్ బాగా రెచ్చగొట్టేలాగా ఉండేటప్పుడు మనం కంట్రోల్ తప్పుతాం, అది మనకు జరుగుతూనే ఉంటుంది. అలా వెళ్ళే టైంలో గోడెడ్ ఆన్ బై ప్రొవకేటివ్, గోడెడ్ అంటే ఇంకా ఎంకరేజ్డ్, ఇంకా ప్రొవోక్ చేయబోతున్నారు, చెయ్యబడుతున్నారు. ఎవరి వల్ల? ప్రొవకేటివ్ స్పీచెస్ బై ద డిగ్నిటరీస్ అంటే పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు. ఆ రామ్ జన్మభూమి మూవ్మెంట్ లో పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరు? మన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి. వీళ్ళందరూ కూడా ప్రొవకేటివ్ స్పీచెస్ ఇస్తున్నారు. ప్రొవకేటివ్ అంటే రెచ్చగొట్టే. ఈ స్పీచెస్ వింటూ వాళ్ళు ఇంకా ఇంకా ఆవేశపడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? అండ్ వ్యాండల్స్ వెంట్ అప్ ద డోమ్, ఆ డోమ్ పైకి ఎక్కేసారు వ్యాండల్స్ అంటే ఈ వ్యాండలిజం చేసిన వాళ్ళు, అంటే ధ్వంసం చేసిన వాళ్ళు. The accused would have the court believe that they were actually trying to restrain the mob. ఈ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరూ కూడా కోర్టుని ఏ రకంగా నమ్మించుంటారు? మేము యాక్చువల్గా మాబ్ని రిస్ట్రైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే. స్పీచెస్ ఇస్తున్నారు చూడండి, అవి ప్రొవోకేటివ్ స్పీచెస్, కానీ అదే వీడియో మళ్ళీ క్లియర్గా మనకు చూపించినప్పుడు మేము యాక్చువల్గా వాళ్ళని కంట్రోల్ అవ్వండి అని చెప్తున్నాము, వాళ్ళు వినట్లేదు అన్నట్టుగా కోర్టుని నమ్మిస్తే వాళ్ళని రిలీజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇంక ఏ రకంగా వాళ్ళని రిలీజ్ చేయొచ్చు? కారణాలు చెప్పండి. వాళ్ళు అక్కడే కనిపిస్తున్నారు, వాళ్ళు చెప్తుంటేనే ఇదంతా జరుగుతుంది. వీళ్ళందరూ ఓపెన్ గా ఇంతకుముందు మసీదు విషయంలో థ్రెట్స్ ఇచ్చారు, అది కూల్చేస్తామని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇన్యాక్షన్, అసలు యాక్షన్ తీసుకోలేదు. కళ్యాణ్ సింగ్ ఏమో జస్ట్ కరసేవ జరుగుతుంది, ఇవేమి జరగదని చెప్పారు. ప్లాన్ లేకపోతే అలాంటి వెపన్స్ పట్టుకొని ఎందుకు వస్తారు? అట్లాంటి యుటెన్సిల్స్ పట్టుకొని ఎందుకు వస్తారు? ఎగ్జాక్ట్లీ ఒక స్ట్రక్చర్ని డెమాలిష్ చేయడానికి అవసరమైన వెపన్సే పట్టుకొని ఎలా వస్తారు? సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఒక్కసారిగా వస్తాయి. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది కోర్టుకు కనిపించలేదా? లేదా కనిపించినా సరే ఓకే, వీళ్ళంతా వాళ్ళని రిస్ట్రైన్ చేయడానికి, మాబ్ని కంట్రోల్ చేయడానికి, రిస్ట్రైన్ అంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కోర్టుని నమ్మించారా అనేది క్వశ్చన్. ద పాసిబిలిటీ ఆఫ్ ట్యాంపర్డ్ ఆడియోని ట్యాంపర్ చేసేసి అంటే వాయిస్ వినిపించకుండా, అండ్ వీడియో ఎవిడెన్స్ ఆర్ ఈవెన్ డిస్అవబుల్స్ ఆన్ రికార్డ్. చూడండి, ఇప్పుడు బయట 100 చెప్తారు, కానీ కోర్టు ముందు ఏం చెప్తారు? మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పేశారు అనుకోండి. బయట మేము దానికోసమే చేసామని చెప్పినా సరే కోర్టు ముందు మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్తే కోర్టు ఆన్ రికార్డ్ ఏం చెప్తుందో అదే చూస్తుంది. would not undo the cumulative effect of the logistical and financial preparation besides the communal mobilization. ఇలా ఎన్ని చెప్పినా సరే, మీరు ఆడియో ట్యాంపర్ చేయొచ్చు, వీడియో ట్యాంపర్ చేయొచ్చు, అందరి ముందు మేము తప్పు చేయలేదని చెప్పొచ్చు, ఇవన్నీ చేసినప్పటికీ కూడా వుడ్ నాట్ అండు, ఇక్కడ నాట్ అండు కొట్టేయండి, వుడ్ డూ ఏం చెప్తుంది? ద క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ లాజిస్టికల్ అండ్ ఫినాన్షియల్ ప్రిపరేషన్. మీరు లాజిస్టికల్ ప్రిపరేషన్, ఫినాన్షియల్ ప్రిపరేషన్ కనిపిస్తుంది అక్కడ. బిసైడ్స్ కమ్యూనల్ మొబిలైజేషన్, మతపరమైన మొబిలైజేషన్ కూడా మనం చూసాం. ఎన్నెన్నా చెప్పండి, మాకు ఏ ఉద్దేశం లేదని చెప్పొచ్చు, మీరు ఆడియో ట్యాంపర్ చేయండి, వీడియో ట్యాంపర్ చేయండి, కానీ ఈ కమ్యూనల్ మొబిలైజేషన్ అనేది నిజం. అంటే ఒక మతానికి చెందిన వాళ్ళంతా మొబిలైజ్ అవ్వడం అనేది నిజం, మరియు ఫినాన్షియల్ ప్రిపరేషన్ జరిగింది, దానికి అవసరమైన ఫండింగ్ అనేది ఒకరు ఇవ్వడం అనేది జరిగింది. లాజిస్టికల్ ప్రిపరేషన్, వాళ్ళ ట్రావెల్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. వీటిని మనం కాదనలేం, వీటిని మనం వెనక్కి తీయలేం. Mr. Advani, who had then claimed it was the saddest day of his life, now says the en masse acquittal is a vindication of the movement. అప్పుడు అద్వానీ ఏమన్నారు? జరిగిందత్త నా జీవితంలో ఇది అతి విషాదమైన రోజు, అంటే మనసులో ఆయన ఆనందించారు, ఎందుకంటే ఆయన లీడ్ చేశారు కాబట్టి. కానీ బయటకు ఆయన ఏం చెప్పారు? దిస్ వాజ్ ద సాడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ది ఎన్ మాస్ ఎక్విటల్ అంటే అందరిని మాస్ ఎక్విటల్, ఒకేసారి అందరిని ఎక్విటల్ అంటే ఏంటి? విడిచిపెట్టేయడం. ఈజ్ ఎ విండికేషన్ ఆఫ్ ద మూమెంట్. ఇది రామ్ జన్మభూమి మూమెంట్ ని జస్టిఫై చేస్తుంది. విండికేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ జన్మభూమి మూమెంట్ అనేది తప్పు కాదు, అది కరెక్టే అని జస్టిఫై చేస్తుంది. ఎక్విటల్ అనేది, మమ్మల్ని విడిచిపెట్టేయడం అనేది దాన్ని జస్టిఫై చేస్తుంది అని చెప్పి ఈ రోజు అంటున్నారు ఆయన. దిస్ ఇండికేట్స్ దట్, ఇది ఏం చెప్తుంది? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మొబిలైజేషన్ ఎగ్జంప్లిఫైడ్ బై హిజ్ రథ్ యాత్ర వాజ్ ఆల్వేస్ టు ఆల్టర్ ద స్టేటస్ కో విత్ వైలెన్స్. ఈ మాట కూడా మనకి ఏం చెప్తుంది? రామ్ జన్మభూమి మూమెంట్ కరెక్టే అని చెప్పి కోర్టు చెప్పింది. ఈ రోజు కోర్టు విండికేట్ చేసింది అంటే అర్థం ఏంటి? రామ్ జన్మభూమి మూమెంట్ యొక్క ఉద్దేశం అదే కదా, అక్కడ కట్టాలి అని. అందుకనే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మొబిలైజేషన్ ఎగ్జంప్లిఫైడ్ బై హిజ్ రథ్ యాత్ర రైట్ వాజ్ ఆల్వేస్ టు ఆల్టర్ ద స్టేటస్ కో. స్టేటస్ కో అంటే అప్పటికి ఉన్న ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్, అంటే ఆ రోజుకి ఉన్న సిచ్యువేషన్ ని మార్చడం విత్ వైలెన్స్. ఎలా? వైలెన్స్ తో. మామూలుగా మారదు కదా, ఎన్నిసార్లు చెప్పినా అక్కడ మనకి మసీదు కూల్చేయండి
అని చెప్తే వాళ్ళు ముస్లిమ్స్ స్వయంగా కూల్చేస్తారా? కూల్చరు. కానీ దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయా? దెబ్బతింటున్నాయి. ఎందుకంటే రాముడి జన్మభూమి అని మనం భావిస్తున్నాము. ఒకప్పుడు రామాలయం ఉందని చెప్పి మనం ఎవిడెన్సెస్ చూపిస్తున్నాము. అట్లాంటి చోట ఒక మసీదు కట్టి ఉన్నారు అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం. అయితే దెబ్బతీసే అంశం కరెక్టే. అక్కడ మసీదు ఉండడం మనకి బాధ పెడుతోంది, కరెక్టే. మరి దాన్ని అఫీషియల్‌గా డెమోక్రాటిక్ పద్ధతుల్లో అక్కడ మనం ప్రూవ్ చేసి దాన్ని కూల్చివేయమని ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వగలదా? ఇవ్వదు. సో వీళ్ళకున్న మార్గం ఏంటి? కూల్చివేయడం ఒకటే మార్గం. ఎందుకంటే డెమోక్రాటిక్ మీన్స్‌లో అది జరగదు. అది జరగదు కాబట్టే వేరే మార్గం లేదు. పక్కనే టెంపుల్ కట్టుకోవాలంటే కడతారా? కట్టరు. ఎందుకంటే మాకు సరిగ్గా ఆ ప్లేస్‌లోనే మాకు కావాలి అని చెప్పి అడుగుతారు. ఇది జరగని పని. సో దే హ్యాడ్ టు గో ఫర్ అన్‌డెమోక్రాటిక్ మీన్స్. అన్‌డెమోక్రాటిక్ మీన్స్ ఏంటి? వైలెంట్‌గా దాన్ని కూల్చివేయడం. దే హ్యాడ్ నో అదర్ చాయిస్. సో వైలెంట్‌గా దాన్ని మార్చాలి. అక్కడున్న స్టేటస్ కో అంటే అప్పటికున్న సిట్యుయేషన్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అప్పటికున్న ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటి? అక్కడున్న ఈ మసీద్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయాలి అనేది ఇంటెన్షన్. అది ఆబ్జెక్టివ్. మొబిలైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ అదే. అంటే జనాలందరినీ అక్కడ మొబిలైజ్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ అదే అనే విషయం తెలిసిపోతుంది క్లియర్‌గా అని అంటున్నారు. The Manmohan Singh Liberan Commission had laid bare the entire conspiracy in its damning report, but unfortunately, a probe under a Commission of Inquiry Act has no binding value, whereas the evidence adduced at the trial alone matters. So చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన్మోహన్ సింగ్ అండ్ దట్ కమిటీ చూడండి. ఆ కమిటీ ఒకటి కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఏం చేసింది? హ్యాడ్ లెయిడ్ బేర్ అంటే మొత్తం ఓపెన్ చేసేసింది. బేర్ అంటే తెలుసు కదా, బేర్ బాడీ అంటాం, అంటే మొత్తం బట్టలు లేకుండా చేయడం. కాన్స్పిరసీ మొత్తాన్ని బయట పెట్టింది అని అర్థం. కుట్ర మొత్తాన్ని అది బయట పెట్టేసింది ఇన్ ఇట్స్ రిపోర్ట్. డామ్నింగ్ రిపోర్ట్ అంటే తప్పు చేశారు అని చెప్తూ ఇచ్చిన రిపోర్ట్. ఓకే, సంథింగ్ దట్ సేస్ ఎ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్తున్న రిపోర్ట్. ఈ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్గా కుట్ర మొత్తాన్ని ఆ రిపోర్ట్ కమిషన్ బయట పెట్టింది. దురదృష్టవశాత్తు ఏ ప్రోబ్ అండర్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా వచ్చిన ఈ వీళ్ళు చేసిన ప్రోబ్ ఇన్వెస్టిగేషన్కి బైండింగ్ వాల్యూ లేదు. అది సిబిఐ వాళ్ళు కానీ పోలీసులు కానీ చేసేదానికి బైండింగ్ వాల్యూ ఉంటుంది, కానీ కమిషన్లు చేసేదానికి బైండింగ్ వాల్యూ ఉండదు. బైండింగ్ వాల్యూ అంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి తీర్పు ఇవ్వలేము అని అర్థం. వేరే యాజ్ ద ఎవిడెన్స్ ఎడ్యూస్డ్ అట్ ద ట్రయల్ కోర్ట్ అలోన్ మ్యాటర్స్. ట్రయల్ కోర్ట్ దగ్గర ఇచ్చిన ఎవిడెన్స్ మాత్రమే మ్యాటర్. ఎడ్యూస్ అంటే అర్థం ఏంటంటే సైట్ యాజ్ ఎవిడెన్స్, చూపించడం. అక్కడ చూపించింది మాత్రమే పనిచేస్తుంది తప్పితే ఈ కమిషన్ రిపోర్ట్లు అనేవి పనిచేయవు. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిబిఐ టు ప్రూవ్ ద ఎలిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ, ద డీటెయిల్స్ ఆఫ్ ద అడ్వాన్స్ మొబిలైజేషన్, ద మీటింగ్ ఆఫ్ మైండ్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఎ ప్లాట్ అండ్ ఇట్స్ బ్రాడ్ కాంటోర్స్. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సిబిఐది. తప్పు చేశారని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సిబిఐది. ఏమని తప్పు చేశారని? టు ప్రూవ్ ద ఎలిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ. అంటే కుట్ర జరిగింది అనే విషయాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సిబిఐది. ద డీటెయిల్స్ ఆఫ్ ద అడ్వాన్స్ మొబిలైజేషన్, ముందు నుంచే వీళ్ళు అడ్వాన్స్ గా ప్లాన్డ్ గా వచ్చారు అనే విషయం, ఆ డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిష్ చేయాలి. ద మీటింగ్ ఆఫ్ మైండ్స్, దీని గురించి మైండ్స్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరూ కూర్చొని ముందు మాట్లాడుకున్నారు అనే విషయాలు బయట పెట్టాల్సిన విషయం. అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఎ ప్లాట్ అంటే స్కీమ్, కాన్స్పిరసీ, కుట్ర. ఓకే, ఈ కుట్రని ప్రూవ్ చేయడానికి అవసరమైనవి ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పి సిబిఐ కోర్టే చెప్పాలి. ప్లాట్ అండ్ ఇట్స్ బ్రాడ్ కాంటోర్స్. కాంటోర్స్ అంటే దాని యొక్క ఎడ్జెస్ అని అర్థం. ఎడ్జెస్ అంటే అవుట్లైన్స్ అని, సమ్మరీస్ అని. అంటే కుట్ర ఏం జరిగింది, కుట్ర ఎంతవరకు చేయాలని చెప్పి అనుకున్నారు. సో ఇప్పుడు కాంటోర్ అంటే ఇప్పుడు మనిషి బొమ్మ వేసాం అనుకోండి, ఒక బొమ్మ, ఇది ఫేస్ అనుకోండి, దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాంటోర్ అంటే బౌండరీ అన్నట్టు. కుట్ర యొక్క పరిధి ఎంతవరకు చేద్దాం అనుకున్నారు, అలా అనమాట. ప్లాట్ కానీ, స్కీమ్ కానీ, కాన్స్పిరసీ కానీ ఇవన్నీ కూడా కుట్ర అనే మీనింగ్తో వస్తాయి. దట్ ద ఏజెన్సీ ఫెయిల్డ్ ఈజ్ నో సర్ప్రైజ్. సిబిఐ ఫెయిల్ అయ్యింది అనే విషయంలో మనం ఆశ్చర్యపోవడానికి ఏం లేదు, అది ఎక్స్పెక్ట్ చేసిందే. ఫ్రమ్ ద బిగినింగ్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ మార్క్డ్ బై బంగ్లింగ్. మొట్టమొదటి రోజు నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంది? బంగ్లింగ్ అంటే మార్క్డ్ బై ఇన్కాంపిటెంట్ గా వెళ్తోంది. అంటే ఒక కాంపిటెంట్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలో అలా జరగట్లేదు. వాళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపరు, ఎవిడెన్స్ చూపరు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్, పోలీస్ డిపార్ట్మెంట్ కమ్స్ అండర్ ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ కిందకి వస్తుంది. మరి గవర్నమెంట్ గా ఇంటెన్షన్ లేదు కదా, పనిష్ చేయాలనే ఉద్దేశం లేదు కదా. అందువల్ల వాళ్ళు మొదటి నుంచి కూడా తప్పును ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, ఇన్కాంపిటెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. ద మెయిన్ ఈవెంట్స్ ఫర్ కవర్డ్ బై 2 FIRs, 2 FIRs లో మెయిన్ ఈవెంట్స్ ని కవర్ చేశారు.
The UP government initially failed to notify both of them while designating courts for trial. కోర్ట్స్ని డెసిగ్నేట్ చేసిన టైంలో ఈ ట్రయల్ కోసం, విచారణ కోసం ఈ ఎఫ్ఐఆర్స్ని నోటిఫై చేయలేదు. రాశారు కానీ గవర్నమెంట్ వాటిని నోటిఫై చేయలేదు. ది అలహాబాద్ హైకోర్ట్ క్వాష్ ద ఫ్లాడ్ నోటిఫికేషన్. అది తప్పుగా చేశారు కాబట్టి కొట్టేసింది. అంటే గవర్నమెంట్ కావాలని చేస్తుంది, ఇవన్నీ పద్ధతి ప్రకారం చేస్తే అవుతాయి. గవర్నమెంట్ కావాలని సరిగ్గా నోటిఫై చేయకపోవడం, తప్పులు చేయడం చేసింది. సో ఈ కోర్ట్స్ అనేవి రూల్ బేస్డ్ వెళ్తాయి కదా, మీరు సరిగ్గా చేయలేదని చెప్పి అలహాబాద్ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ద స్టేట్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు రెక్టిఫై ద ఇర్రెగ్యులారిటీ రిజల్టెడ్ ఇన్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ఇన్ లక్నో అండ్ రాయ్బరేలీ. సో దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ ఏమో దాన్ని రెక్టిఫై చేయలేదు, తప్పుని ఇర్రెగ్యులారిటీని రెక్టిఫై చేయకపోవడం వల్ల లక్నోలోను రాయ్బరేలీలోను సెపరేట్గా మళ్ళీ లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ద సిబిఐ ఇన్స్టెడ్ ఆఫ్ ఛాలెంజింగ్ ద స్టేట్స్ రిజెక్షన్ ఆఫ్ ఇట్స్ రిక్వెస్ట్ ఫర్ క్యూరింగ్ ఎ టెక్నికల్ డిఫెక్ట్ ఫైల్డ్ ఎ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఆఫ్టర్ ఒమిటింగ్ ద కాన్స్పిరసీ ఛార్జ్. సిబిఐ ఏం చేసింది, టెక్నికల్ డిఫెక్ట్ ఒకటి ఉంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో, దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాము ఓకే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సిబిఐ దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు కదా కోర్టులో. అలా చేయకుండా ఏం చేసింది, అది అలాగే ఉంచేసి ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అంటే ఇంకొక అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఏం చేసింది, అందులో ఒమిటింగ్ కాన్స్పిరసీ ఛార్జ్, కుట్ర చేశారు అనే విషయాన్ని ఆ ఛార్జ్ షీట్లో ఒమిట్ చేసేసింది, వదిలేసింది, విడిచిపెట్టేసింది, రిమూవ్ చేసేసింది. ఒరిజినల్ ఛార్జ్ షీట్లో కుట్ర ఉంది కానీ దాంట్లో తప్పులు ఉన్నాయి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు దాన్ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ రాయ్బరేలీలోను మరియు లక్నోలోను సెపరేట్గా ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. దాన్ని కరెక్ట్ చేసుకుంటామని చెప్పి అడిగితే స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయకుండా ఏం చేశారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాంట్లో కూడా ఆ కుట్ర జరిగింది, కొంతమంది కుట్ర పన్నాకి ఇదంతా జరిగిందనే విషయాన్ని ఒమిట్ చేసేసారు, విడిచిపెట్టేశారు. The Supreme Court later said this derailed the entire joint trial and resulted in a separate proceedings in two places. సుప్రీం కోర్ట్ తర్వాత అనింది దీని వల్లే ట్రయల్ అంటే అర్థం ఏంటి, విచారణ అనేది డీరైల్ అయింది. డీరైల్ అంటే పట్టాలు తప్పింది, అంటే వెళ్ళాల్సినట్టుగా వెళ్ళలేదు, దారి తప్పింది. అండ్ రిజల్టెడ్ ఇన్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ఇన్ టూ ప్లేసెస్ లో సెపరేట్ గా ప్రొసీడింగ్స్ కి అది దారి తీసింది అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. ఇన్ 2017 ద సుప్రీం కోర్ట్ రివైవ్డ్ ద కాన్స్పిరసీ ఛార్జ్. 2017లో సుప్రీం కోర్టు కాన్స్పిరసీ ఛార్జ్ ని మళ్ళీ రివైవ్ చేసింది. అంటే కుట్ర జరిగింది అనే విషయాన్ని సుప్రీం కోర్టు మళ్ళీ లేవనెత్తింది, దానికి మళ్ళీ లైఫ్ ఇచ్చింది. Directed the trial court to resume day-to-day trial and sternly reminded the agency that it was because of its failure and that of the state government that a crime that shook the secular fabric of the constitution had not seen justice for 25 years. 2017లో సుప్రీం కోర్టు ఏం చెప్పింది, కాన్స్పిరసీ ఛార్జ్ని రివైవ్ చేసింది, కుట్ర జరిగింది అనే విషయానికి మళ్ళీ చెప్పి ట్రయల్ కోర్టుకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని, టు రెజ్యూమ్ డే-టు-డే ట్రయల్, మీరు మళ్ళీ ట్రయల్ మొదలు పెట్టండి, విచారణ చేయండి, డే-టు-డే చేయండి. అండ్ స్టర్న్లీ రిమైండెడ్, చాలా స్ట్రాంగ్ గా రిమైండ్ చేసింది, రిమైండ్ అంటే గుర్తు చేసింది, ఏమని, ద ఏజెన్సీ దట్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫెయిల్యూర్, మీ ఫెయిల్యూర్ వల్లే, అండ్ దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ మరియు మీ ఫెయిల్యూర్ వల్లే, ఏ క్రైమ్ దట్ షుక్ ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని షేక్ చేసిన ఒక క్రైమ్ ఈ రోజు వరకు 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా జస్టిస్ చూడలేకపోయింది, దానికి న్యాయం ఈ రోజు వరకు జరగలేదు. Whether a politically hamstrung agency could have successfully prosecuted such a sensitive case is a moot question, but the results are there for all to see. విషయం ఏంటంటే పొలిటికల్లీ హ్యామ్స్ట్రంగ్ అంటే మన కాళ్ళు కట్టేసిన అని అర్థం అనమాట. సో నీకు రెస్ట్రిక్టెడ్ అని. ఇప్పుడు ఈ ఏజెన్సీస్ వీటన్నిటిని కూడా పొలిటీషియన్స్, గవర్నమెంట్స్ సపోర్ట్ చేయవు. గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి, మీరు వాళ్ళని వదిలేసేయాలి, సో మీరు ఎవిడెన్స్ గ్యాదర్ చేయొద్దు, తప్పులు పట్టొద్దు అనే ఇన్స్ట్రక్షన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఎట్లా పొలిటికల్ గా రెస్ట్రిక్ట్ చేయబడుతున్నా, పొలిటికల్ గా క్రిపుల్ చేయబడుతున్నా, క్రిపుల్ అంటే తెలుసు కదా మనకి, కుంటిదైపోవడం. ఓకే, ఈ అవుతున్న ఇటువంటి ఏజెన్సీ, ఎటువంటి గవర్నమెంట్ ఏజెన్సీ అనేది కాన్స్పిరసీని ప్రూవ్ చేయగలుగుతుందా, చేయలేదు. రైట్, ప్రూవ్ చేయగలుగుతుందంటే ప్రూవ్ చేయలేదు, చేయగలుగుతుందా. రెండోది ప్రాసిక్యూషన్, ఖచ్చితంగా ప్రాసిక్యూట్ అంటే లీగల్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడం, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడం. ఇలాంటి సెన్సిటివ్ కేసులో చేయగలుగుతుంది అనేది ఈజ్ ఎ మూట్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ ఫర్ డిబేట్. అది మనం డిబేట్ చేయాల్సింది, అది క్లియర్ గా మనం చెప్పలేం. ఇన్ఫాక్ట్ చెయ్యలేదు అనేది మన కామన్ సెన్స్ చెప్తుంది. బట్ ద రిజల్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఆల్ టు సీ.
మనం క్లియర్గా కనిపిస్తున్నాయి రిజల్ట్స్, చెయ్యలేదు అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. అది ఒక డిబేటబుల్ క్వశ్చన్ అని చెప్పి అన్నాడు, కానీ డిబేట్ చేయడానికి కూడా ఏం లేదు, మనకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా అన్నారు. డిబేటబుల్ అంటే అర్థం మూట్ క్వశ్చన్ అంటే అర్థం అది, సబ్జెక్ట్ టు డిబేట్ అని. డిబేట్ అంటే డిబేట్ కూర్చొని దాని గురించి వాదించుకోవడం అని కాదు, అది ఖచ్చితంగా ఇలా చేస్తుంది ఇలా చేయలేదని చెప్పలేము అని అర్థం. కానీ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆర్ దేర్ ఫర్ ఆల్ టు సీ, ఖచ్చితంగా చెయ్యలేదు. గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేసిన ఏజెన్సీస్ కూడా ఏ ఏజెన్సీ కూడా తప్పుని ప్రూవ్ చేయలేదు అని అర్థం. ఈవెన్ allowing for the possibility that the judiciary is in close alignment with the executive, it is unacceptable to see a court going so far as to parrot the specious theory advanced by the demolition squad from the BJP VHP RSS family for years that the destruction was a spontaneous act. Okay, సరే, జుడిషియరీ గవర్నమెంట్తో అలైన్ అయిపోయింది, జుడిషియరీ కూడా తప్పు చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం వెళ్ళే దారిలోనే జుడిషియరీ కూడా వెళ్ళిపోయింది అనే పాసిబిలిటీని మనం తీసుకున్నప్పటికీ ఇట్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. ఇది అన్యాక్సెప్టబుల్. ఏది అన్యాక్సెప్టబుల్? టు సీ ఏ కోర్ట్ గోయింగ్ సో ఫార్. ఓకే, వాళ్ళని ఎక్విట్ చేయడం వరకు మన ఎక్విట్ చేసేస్తారు, ఎలాగో శిక్ష పడేలా చేయరు, ఎందుకంటే జుడిషియరీ కూడా ఎగ్జిక్యూటివ్తో కలిసి అడుగులేస్తుంది, ఎగ్జిక్యూటివ్తో అలైన్ అయిపోయింది, ప్రభుత్వంతో న్యాయ వ్యవస్థ కలిసిపోయింది అని అనుకున్నప్పటికీ ఒకటి అన్యాక్సెప్టబుల్. ఏది అన్యాక్సెప్టబుల్? టు సీ ఏ కోర్ట్ గోయింగ్ సో ఫార్ యాజ్ టు ప్యారెట్ ద స్పీషియస్ థియరీ. చూడండి, ఇక్కడ స్పీషియస్ థియరీ అంటే బీజేపీ విహెచ్పి మరియు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్న థియరీ. ఏంటా థియరీ? ఈ డిస్ట్రక్షన్ అనేది ఒక స్పాంటేనియస్ యాక్ట్, అది అప్పటికప్పుడు అయిపోయింది, మేము ప్లాన్ చేసుకుంది కాదు, అంతమంది వచ్చేసారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాం, వాళ్ళు అలా చేసేసారు అని చెప్పి వీళ్ళు థియరీ ప్రపోజ్ చేస్తారు, వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ థియరీ ఎలా ఉంది? సీమింగ్లీ ట్రూ, బయటికి ట్రూలా అనిపిస్తుంది కానీ కాదు. ఓకే, అంటే మనకి చూడడానికి కరెక్ట్లా అనిపిస్తున్నా సరే మిస్లీడింగ్ అనమాట, అది రాంగ్ థియరీ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ మిస్లీడింగ్, ఒకలా అనిపిస్తుంది చూడడానికి కానీ రియాలిటీ వేరు, అలాంటి దాన్ని స్పీషియస్ అంటాం. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఈ జుడిషియరీ ఏం చేసింది? ప్యారెట్ చేసింది. ప్యారెట్ అంటే రిపీట్, ప్యారెట్ అనేది వర్బ్. ఇక్కడ ప్యారెట్ అంటే మనకి తెలుసు కదా, చిలుక, అది నౌన్ గా తీసుకుంటే, వెర్బ్ గా తీసుకుంటే మెకానికల్లీ రిపీట్. సో బీజేపీ విహెచ్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ఇటువంటిది ఏంటా థియరీ? ఇది మేము ప్లాన్ చేసింది కాదు, ఎక్కువ మంది కర్సైవెక్స్ మామూలుగానే వచ్చారు కానీ స్పాంటేనియస్ గా అలా జరిగిపోయింది, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని కోర్టుల ముందు వీళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు చెప్తున్న థియరీని యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళు మెకానికల్ గా రిపీట్ చేస్తున్నారు అని అంటున్నారు. అంతవరకు వీళ్ళు వెళ్ళిపోయారు, అలా వెళ్ళిపోవడం అనేది అన్యాక్సెప్టబుల్. వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ చేసేంత వరకు కోర్టులు వెళ్ళిపోయాయి, అది అన్యాక్సెప్టబుల్ అంటున్నారు. ఆల్ దోస్ హూ వెంట్ త్రూ ద డిస్గ్రేస్ఫుల్ ఫేజ్ ఇన్ ఇండియాస్ పొలిటికల్ హిస్టరీ నో దట్ ద డెమాలిషన్ వాజ్ ఓన్లీ ద కల్మినేషన్ ఆఫ్ ఏ రివాంచిస్ట్ మూమెంట్. ఈ హిస్టరీ గురించి, ఈ ఈవెంట్ గురించి, ఈ డిస్గ్రేస్ఫుల్ అంటే మనకి అవమానం, అంటే ఒక రకంగా గ్రేస్ తీసేసిన, అంటే అవమానకరమైన, బాధాకరమైన, అగౌరవమైన ఈ ఫేజ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరూ కూడా పొలిటికల్ హిస్టరీలో ఒక మచ్చ, భారతదేశం యొక్క లౌకిక సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఒక మచ్చ, బాబ్రీ మసీద్ డిమాలిషన్. ఇట్స్ ఎ వాటర్ షెడ్ ఈవెంట్ అంటారు, చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్. దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ ఒక విషయం తెలుసు. ఏం తెలుసు? దట్ ద డిమాలిషన్ వాజ్ ఓన్లీ ది కల్మినేషన్ ఆఫ్ ఎ రివాంచిస్ట్ మూమెంట్. రివాంచిస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఏ టెరిటరీ అయితే మనం కోల్పోయామో ఆ టెరిటరీని తిరిగి సాధించుకోవాలి, అంటే ఏ భూమిని అయితే మనం కోల్పోయామో ఆ భూమిని తిరిగి సాధించుకోవాలి అని చేసిన ఒక మూమెంట్. రామ్ జన్మభూమి మూమెంట్ పేరులోనే ఉంది కదా, అది రాముడి జన్మభూమి. రాముడి జన్మభూమిలో ఒక మసీదు కట్టబడింది, అంతకుముందు రాముడి దేవాలయం ఉండేది, దాన్ని కూల్చివేసి మసీదుని కట్టారు. మా సైట్ మాకు కావాలి, మా టెరిటరీ మాకు కావాలి అని ఆబ్జెక్టివ్ తో చేసిన మూమెంట్ యొక్క క్లైమాక్స్ ఇది. కల్మినేషన్ అంటే అల్టిమేట్ థింగ్ ఆర్ ద ఫైనల్ ఈవెంట్ అని అర్థం. కల్మినేషన్ అంటే క్లైమాక్స్ అని అర్థం. ఒక రామ్ జన్మభూమి మూమెంట్ చేశారంటే అల్టిమేట్ గోల్ ఏంటి? అక్కడ రాముడి టెంపుల్ కట్టాలి. ఎక్కడ, ఏ ప్లేస్ లో అయితే మసీద్ ఉందో ఆ ప్లేస్ లో రాముడి టెంపుల్ కట్టాలి. మసీద్ ఉన్న ప్లేస్ లో రాముడి టెంపుల్ ఎలా కడతాము? మసీదుని కూల్చివేస్తేనే కదా కట్టగలుగుతాము. సో దాని యొక్క ఫైనల్ గోల్ కూల్చివేయడం. ఆ రివాంచిస్ట్ మూమెంట్ అంటే మా టెరిటరీ తిరిగి మళ్ళీ మాకు కావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మూమెంట్. ఆ మూమెంట్ యొక్క క్లైమాక్స్ అంటే చిట్ట చివరి అంకమే ఈ కూల్చివేత అనే విషయం అందరికీ, పొలిటికల్ హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. The period was marked by communal mobilization, holding of processions to gather bricks meant for constructing a temple, and an attempt to storm the site in 1990, which ended in bloodshed. ఆ రోజులన్నీ కూడా
ఏమేం జరిగాయి? కమ్యూనల్ మొబిలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక మతానికి చెందిన వాళ్ళందరూ మొబిలైజ్ అయ్యారు. ఎవరు? హిందూ మతానికి చెందిన వాళ్ళందరూ మొబిలైజ్ అయ్యారు. హోల్డింగ్ ఆఫ్ ప్రొసెషన్స్ అనేవి, యాత్రలు అనేవి జరిగాయి. ఎందుకు? టు గ్యాదర్ బ్రిక్స్. మేము అక్కడ కడతాము, రామ జన్మభూమి కడతాము, దానికి ఇటుకలు కావాలి అని చెప్పి సేకరించడం అనేది జరిగింది. అండ్ అన్ అటెంప్ట్ టు స్టామ్ ద సైట్. ఆ సైట్ ని మొత్తం స్టామ్ అంటే ఒక్కసారిగా అందరూ వచ్చేయడం. ఒక తుఫాన్ ఎలాగైతే వచ్చేస్తుందో అలా జనాలందరూ ఒకేసారిగా రావడం కోసం ఈ ముందే ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగాయి. విచ్ ఎండెడ్ ఇన్ బ్లడ్ షెడ్. రక్తపాతానికి చివరికి రక్తపాతంతో ముగిసింది అని అంటున్నారు. గివెన్ దిస్ గ్రిస్లీ బ్యాక్గ్రౌండ్, గ్రిస్లీ అంటే మనకి ఒక హారిఫిక్ అని, అంటే చాలా ఒక హర్రర్ క్రియేట్ చేసేలాగా, ఒక అంతే ఒక భయాన్ని క్రియేట్ చేసే అన్నట్టు చెప్పొచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్, కన్సిడరింగ్ దిస్ గ్రిస్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ ద గ్రేవ్ ఇంప్లికేషన్స్, గ్రేవ్ అంటే సీరియస్, ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు. ద ఎగ్జోనరేషన్ అంటే తప్పు చేసిన వాళ్ళని విడిచిపెట్టేయడం. టు ఫ్రీ సమ్ వన్ ఫ్రమ్ గిల్ట్. ఇందాకే మాట్లాడాను, ఎగ్జోనరేట్, ఎక్విట్, ఎక్స్కల్పేట్, ఇవన్నీ కూడా మీనింగ్ ఏంటి? తప్పు నుంచి విడిచిపెట్టడం, వాళ్ళని తప్పు చేయలేదు, గిల్ట్ నుంచి ఫ్రీ చేయడం. ఆఫ్ దోస్ హూ డెమాలిష్ ద రిలీజియస్ స్ట్రక్చర్ వుడ్ హ్యావ్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద జుడిషియల్ సిస్టమ్. సో దీని అర్థం ఏంటి? గివెన్ దిస్ గ్రిస్లీ బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి హారిఫిక్ బ్యాక్గ్రౌండ్లో, అండ్ ద గ్రేవ్ ఇంప్లికేషన్స్ అంటే అర్థం ఏంటి? పర్యవసానాలు. దేనిపైన పర్యవసానాలు? ఇట్లా రిలీజియస్ స్ట్రక్చర్ని డెమాలిష్ చేసిన వాళ్ళని విడిచిపెట్టడం అనేది జుడిషియల్ సిస్టమ్ మీద పబ్లిక్ ట్రస్ట్కి ఒక దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. అదే పర్యవసానం, అదే ఇంప్లికేషన్. మన కళ్ళెదురుగా జరిగింది. ఆ పని కోసమే వాళ్ళు రథయాత్ర చేశారు. అల్టిమేట్ గోల్ అదే అన్నట్టుగా ప్రవర్తించారు. ఆ రోజు కూడా అంతమంది ఒక దగ్గర మొబిలైజ్ అయ్యారు. వీళ్ళు వాంటేజ్ పాయింట్స్లో ఉండి, డిఫరెంట్ పాయింట్స్లో ఉండి దాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇవంతా కళ్ళెదురుగా జరిగాయి. కానీ వాళ్ళని ఈరోజు తప్పు చేయలేదని చెప్పి కోర్టు విడిచిపెట్టేసింది. అంటే జుడిషియల్ సిస్టమ్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని కోల్పోయేలా ఇది చేస్తుంది కదా. సీరియస్ ఇంప్లికేషన్ అంటే అర్థం అదే. ఇట్ ఈస్ ఇంపెరిటివ్ దట్ ద సిబిఐ గోస్ ఆన్ అపీల్. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దీన్ని ఇక్కడికి వదిలేయకుండా సుప్రీంకోర్టులో అపీల్ చేయాలి. ఇప్పుడు తీర్పిచ్చింది ట్రయల్ కోర్ట్ కాబట్టి సుప్రీంకోర్టులో అపీల్ చేయాలి, ఇక్కడికి విడిచిపెట్టేయకూడదు. లేకపోతే జుడిషియల్ సిస్టమ్ మీద పబ్లిక్ ట్రస్ట్ అనేది పోతుంది అని చెప్పి అంటున్నారు. ద కాజ్ ఆఫ్ కమ్యూనల్ ఎమిటీ కెనాట్ ఎఫర్డ్ successive judicial setbacks to both secular values and the rule of law. The cause of communal amity అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్. కమ్యూనల్ ఎమిటీ అంటే ముస్లింకి హిందూకి మధ్యలో ఉన్న ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ఇట్ కెనాట్ ఎఫర్డ్ జుడిషియల్ సెట్బ్యాక్స్. ఆ రిలేషన్స్ అనేవి పాడైపోకూడదు. ఎందుకు? జుడిషియరీ కూడా ఒక పర్టికులర్ మతానికి న్యాయం చెయ్యనట్టుగా అయిపోతుంటే సెట్బ్యాక్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్రోగ్రెస్లో చెక్స్ అంటే ముందుకు వెళ్లకుండా అడ్డంకి, రైట్? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక రకమైన ముస్లిం కమ్యూనిటీ ఇప్పుడు ఈరోజు ఎలా భావిస్తారు? మనకి ఎక్కడ న్యాయం జరగదు అనే భావం వచ్చేస్తుంది. ఆ భావం అనేది ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీస్తుంది. ఇండియాలో ఇక్కడ మా మతానికి చెందిన ఒక పెద్ద మసీదుని కూల్చేశారు, అయినా సరే మాకు న్యాయం జరగలేదు. ఓకే, సైట్ రాముడి టెంపుల్కి వెళ్ళిపోయింది, కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, మనం చేయడానికి ఏమీ లేదు, ఊరుకుంటారు. కానీ తప్పు జరిగిందని సుప్రీంకోర్టే చెప్పింది, అయినా సరే వాళ్ళని విడిచిపెట్టేశారు. న్యాయం ఎలా జరుగుతుందనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. దీనివల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. జుడిషియరీ తీసుకునే నిర్ణయాల వల్ల హిందూ ముస్లిం రిలేషన్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అండ్ దేనికి అది ఎఫర్ట్ చేయలేదు. సెక్యులర్ వాల్యూస్కి దెబ్బ పడుతుంది, రూల్ ఆఫ్ లాకి కూడా దెబ్బ పడుతుంది. అండ్ హిందూ ముస్లిం రిలేషన్స్ అవి ఎఫర్ట్ చేసే పరిస్థితిలో లేవు అనేది దీని యొక్క సారాంశం. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఇందులో ఉన్న విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో దీన్ని అర్థం చేసుకొని మీ ఒపీనియన్స్ మీరు ఫామ్ చేసుకోండి.